ఆశించినంత దూకుడు ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళ నుంచి వినబడేటటువంటి. అయితే వాళ్ళ ఆలోచన ఎట్లుంది, ఇప్పుడు ఉద్యమాలు చేస్తే, ఇప్పుడు రోడ్డు ఎక్కితే కార్యకర్త రోడ్డు ఎక్కాలి, నాయకుడు రోడ్డు ఎక్కాలి. ఓ పక్కన తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి టార్గెట్ చేస్తుంది. ఆ టార్గెట్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, దానితోడు పోలీస్ అన్ని యంత్రాంగాల ద్వారా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇవాళకి వాళ్ళ ఉద్యమిస్తే ఆ ఉద్యమాలను అణచివేయడంతో పాటుగా ఈ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించే వాళ్ళని కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రకరకాలుగా ఇబ్బంది పెడతారు. ఇదంతా ఫేస్ చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా లేరు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అట్లా సిద్ధంగా లేనప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసిన మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇట్లాంటివన్నీ కొట్టుకురాగలిగింది. ఇప్పుడు అవి వచ్చేదాకా, అవి అయ్యేదాకా వీళ్ళది ఈ హడావిడి నడుస్తుంది. అది వచ్చాక అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంతా యాక్టివ్గా ఉండేది. ఎప్పుడైతే అందరూ పదవులు పొందారో ఆ తర్వాత నుంచి ఎవడు పట్టించుకోవడం మానేశాడు, పార్టీని పట్టించుకోవడం మానేసి ఎవడు స్వార్థం వాడు చూసుకోవడం బిగించేశాడు. ఆ పదవుల్ని కాపాడుకోవడం లేకపోతే సంపాదించుకోవడానికి దీంతో పార్టీ సంకనాకిపోయింది. అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ఏడాదిన్నరలో వస్తుంది. అప్పుడు పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా అడుగులు వేస్తే సరిపోతుంది. ఈలోపు కార్యకర్తలకి టచ్లో ఉంటుండటం, లేకపోతే కనుక నాయకులకు టచ్లో ఉంటుండటం, అలాగే ఎప్పుడు సమస్య రాకుండా చూసుకోవడం అన్నటువంటి దిశగా అడుగులు వేస్తోంది.